సుబ్బు, నా కొడుకు 3 రోజుల నుంచి జ్వరం. మీ ఆయన వచ్చి మంత్రించి మనవే. ఏ సుబ్బు, దీనికేమైంది? పిలుతుంటే అట్ట వెళ్ళిపోతుంది. ఇంట్లో పెళ్ళని గుండ్రాయిలా నేనున్నాను. ఇప్పుడు ఇంకొకటి మీకు కావాల్సి వచ్చిందా? గుండ్రాయిలా ఉన్నావు అంతేగా. అందరూ పూజించే దేవుడికే 2 బెళ్ళాలు ఉన్నారే. నాకుంటే తప్ప? నేను ఇట్టాగే ఉంటాను. ఇష్టమైతే ఉండు, లేకపోతే బయటికి పో. మీ అమ్మ ఊరు చివర ఊరేసుకుందిరా. అక్క, సుబ్బు ఊరేసుకుందట. గుడిలో గురి చెప్పేవాడివి, పూజ కోసం గుడికి వచ్చిన అమ్మాయిని పక్కలోకి పిలుస్తావా? ఏం మనిషివయ్యా నువ్వు? ఏమండే, కట్టుకున్న పిల్లలకి ద్రోహం చేసిన వాడిని గుళ్ళో అడుగు పెట్టనివ్వకూడదు. నీతి లేని నీలాంటి వాడి వల్ల ఊరికే అవమానం. ముందు గుళ్ళోంచి బయటికెళ్ళు. అరే, ఉన్న పళ్ళాన పొమ్మంటే ఎలా? రేపు ఉత్సవంలో నిప్పుల మీద నడిచి గురి చెప్పేది ఎవరు? ఇతను కాకపోతే ఇతని బంధువులు ఇంకొకరు చేస్తారు. ఎందుకు? ఈడు చేసిన పాపాలన్నీ మా కంట కట్టడానికా? అలా చెప్తున్నాడు ఏంటి? నే చేస్తా.